నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్కు ఘన స్వాగతం. అనగనగా లక్ష్మీపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరు పచ్చని ప్రకృతికి నెలవు. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తుంటే ఆ కిరణాలు పచ్చని వరి పొలాల మీద పడి బంగారంలా మెరిసిపోయేవి. ఊరి పక్కనే ఒక చిన్న కాలువ గలగలా పారుతూ ఊరంతటికీ ప్రాణాధారంగా ఉండేది. ఆ ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లు. గోడలు వెలిసిపోయి ఉన్నా ఆ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండేది. ఆ ఇంట్లోనే రవి తన వృద్ధురాలైన తల్లి పార్వతమ్మతో కలిసి నివసించేవాడు. రవి తండ్రి చిన్నప్పుడే మరణించటంతో పార్వతమ్మ కూలి పనులు చేసి ఎన్నో కష్టాలు పడి రవిని పెంచి పెద్ద చేసింది. రవికి తన తల్లి అంటే ప్రాణం. ఆమె కళ్లల్లో నీరు చూడటం అతడికి ఇష్టం ఉండదు. రవి ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి చల్లని బావినీళ్లతో స్నానం చేసి తన తల్లి చేసిన అంబలి తాగి పొలం పనులకు వెళ్లేవాడు. రవికి స్వతహాగా తెలివితేటలు ఎక్కువ. కాని పేదరికం వల్ల చదువుకోలేకపోయాడు. అయినప్పటికీ తన ఊరి కోసం, తన తల్లి కోసం ఏదో ఒకటి సాధించాలనే తపన అతడి మనసులో ఎప్పుడూ ఉండేది. ఆ ఊరిలో రాజయ్య అనే ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. ఊరిలోని సగం భూమి ఆయనదే. రాజయ్య చాలా గర్వమున్న మనిషి. పేదలంటే అతడికి చులకన. రవి రాజయ్య గారి పొలంలోనే పనిచేసేవాడు. రాజయ్య రవిని ఎప్పుడూ ఏదో ఒక వంకతో తిడుతూ ఉండేవాడు. కాని రవి తన పనిమీద శ్రద్ధ పెట్టి మౌనంగా భరించేవాడు. ఒకరోజు ఎండలు మండిపోతున్నాయి. ఊరిలోని బావులన్నీ ఎండిపోతున్నాయి. పంటలు పండక రైతులు అల్లాడిపోతున్నారు. రాజయ్య గారి పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో రవి తన తెలివితేటలతో కొండల నుండి పారే చిన్న నీటిధారను మళ్లించి రాజయ్య గారి పొలానికి నీరు వచ్చేలా చేశాడు. అది చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. రాజయ్యకు రవి మీద మెచ్చుకోలు కాగాల్సింది పోయి తనకంటే తక్కువవాడు ఇంత గొప్ప పని ఎలా చేశాడనే అసూయ పెరిగింది. రవి మాత్రం ఆ గర్వాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేవాడు. ఒకరోజు సాయంత్రం బాగా చీకటి పడుతున్న సమయంలో రవి అడవిదారిలో ఇంటికి వస్తుండగా ఒక వింత సంఘటన జరిగింది. అడవి మార్గంలో ఒక ముసలి ఆయన కళ్లు తిరిగి పడిపోయి ఉండటం రవి చూశాడు. ఆ వృద్ధుడి శరీరం చిక్కిపోయి ఉంది. దాహంతో నాలుక ఎండిపోయింది. రవి ఏమాత్రం సందేహించకుండా తన దగ్గర ఉన్న నీళ్లని అతడికి తాగించాడు. తన తల్లి తన కోసం కట్టిన చద్ది అన్నాన్ని కూడా ఆ వృద్ధుడికి పెట్టాడు. ఆ వృద్ధుడు అన్నం తిని కాస్త కోలుకున్నాక రవిని దీవిస్తూ తన దగ్గర ఉన్న ఒక పాత రాగి నాణ్యాన్ని ఇచ్చాడు. నాయనా, ఇది మామూలు నాణెం కాదు. నీ నిజాయితీకి ఇదొక పరీక్ష. దీన్ని జాగ్రత్తగా నీ పొలంలో పాతిపెట్టు అని చెప్పి మాయమైపోయాడు. రవికి అది కలలా అనిపించినా ఆ వృద్ధుడి మాట మీద నమ్మకంతో మరుసటి రోజు తన చిన్న సొంత పొలంలో ఆ నాణ్యాన్ని పాతిపెట్టాడు. విచిత్రంగా ఆ రోజు నుండి రవి పొలంలో ఏ విత్తనం వేసినా అది అద్భుతంగా మొలకెత్తేది. ఆ ఊరిలో ఎక్కడా లేని విధంగా రవి పొలం పచ్చగా కళకళలాడటం మొదలైంది. ఇది చూసిన రాజయ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. రవికి ఏదో రహస్యం తెలిసిందని, అతడు తనకు పోటీగా ఎదుగుతున్నాడని రాజయ్య భయపడ్డాడు. రాజయ్య తన మనుషుల్ను పంపి రవి పొలాన్ని నాశనం చేయాలని చూశాడు. కాని రవి పట్ల ఉన్న గౌరవంతో ఊరి ప్రజలు రవికి అండగా నిలిచారు. ఒకరోజు రవి తన పొలంలో ఒక పెద్ద బావి తవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఊరివాళ్లందరికీ నీటి కష్టాలు తీర్చాలని అతడి ఆలోచన. అలా బావి తవ్వుతుండగా చాలా లోతులో ఒక పురాతనమైన రాతి పెట్టె బయటపడింది. ఆ పెట్టెను తెరవగానే అందులో నిగనిగలాడే బంగారు ఆభరణాలు, రత్నాలు ఉన్నాయి. అది చూసిన రవితల్లు పార్వతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాయనా, ఇదంతా భగవంతుడు మన కష్టానికిచ్చిన ఫలం అని ఆమె అన్నది. కాని రవి మాత్రం ఆ సంపదను చూసి పొంగిపోలేదు. తన ఊరి ప్రజల కష్టాలు తీర్చడానికి ఇది సరైన మార్గం అని అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే రాజయ్య తన మనుషులతో అక్కడికి చేరుకున్నాడు. ఈ భూమి నా సరిహద్దుల్లో ఉంది కాబట్టి ఈ నిధి నాది అని రవిని బెదిరించాడు. రాజయ్య తన అధికారంతో రవిని ఊరి పంచాయతీకి లాగాడు. పంచాయతీలో ఊరి పెద్దలు రాజయ్య వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే వారు రాజయ్యకు రుణపడి ఉన్నారు. రవి మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు రాజయ్య ఒక సవాలు విసిరాడు. రవి, నీవు నిజంగా ఈ నిధికి అర్హుడివైతే రేపు పొద్దున్నే ఈ ఊరి దేవాలయం ముందు ఉన్న ఎండిపోయిన చెట్టును చిగురించేలా చెయ్యి. అప్పుడు ఈ నిధి నీదే అని ఒప్పుకుంటాను అని గర్వంగా అన్నాడు. ఎండిపోయిన చెట్టు చిగురించడం అసాధ్యమని అందరికీ తెలుసు. రవి ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ చెట్టు దగ్గరే కూర్చుని ప్రార్థించాడు. తన స్వార్థం కోసం కాకుండా ఊరి ప్రజల క్షేమం కోసం ఆ చెట్టు బ్రతకాలని కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఊరంతా దేవాలయం దగ్గరికి చేరుకుంది. రాజయ్య నవ్వుతూ రవిని గేలి చేశాడు.
కాని సూర్యోదయం అవుతున్న వేళ ఆ ఎండిపోయిన చెట్టు అద్భుతంగా పచ్చని ఆకులతో పూలతో నిండిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి ఊరి జనం జైజైధ్వానాలు చేశారు. నిజానికి ఆ చెట్టు వేళ్ల దగ్గర రవి రాత్రంతా కష్టపడి నీటిధారను మళ్లించి ఆ వృద్ధుడిచ్చిన రాగి నాణ్యాన్ని అక్కడ ఉంచాడు. ప్రకృతి రవి నిజాయితీకి తలవంచి తన మహిమలు చూపింది. రాజయ్య తన తప్పు తెలుసుకుని రవి కాళ్లమీద పడి క్షమాపణ కోరాడు. రవి ఆ సంపదతో ఊరిలో బడి, ఆసుపత్రి కట్టించాడు. రాజయ్యను కూడా ద్వేషించకుండా అతణ్ణి మంచిదారిలోకి తెచ్చాడు. పార్వతమ్మ తన కొడుకు గొప్పతనాన్ని చూసి గర్వపడింది. రవి ఆ ఊరికి ఒక సాధారణ రైతుగా కాకుండా ఒక మార్గదర్శిగా నిలిచిపోయాడు. కష్టం, నిజాయితీ ఉంటే మనిషి ఏ అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలడని రవి జీవితం నిరూపించింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతేమిటంటే, నిస్వార్థమైన మనసుతో చేసే పనికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఎదుటివారి సంపదను చూసి అసూయపడటం వల్ల మనమే నాశనమవుతాం. కష్టపడే తత్వం, పరులకు సహాయం చేసే గుణం ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సత్యాన్నే నమ్ముకుంటే విజయం వరిస్తుంది. మన విజయంతో పాటు మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకోవడమే నిజమైన మానవత్వం. ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ గొప్ప నీతిని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మా తదుపరి అద్భుతమైన కథలను అస్సలు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి. తెలుగు మోరల్ క్రానికల్స్ కుటుంబంలో ఒకరిగా చేరినందుకు మీకు ధన్యవాదాలు.